అంశంలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చిన దాంట్లో కొన్ని దశాబ్దాలుగా ఆ అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. అది ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 38-39 వేలు అన్నమాట నిజం, కొంచెం మట్టుగాయిటిగా. అదే రకంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ భూముల్లో హ్యాబిటేషన్స్ అంటే కొత్తగా ఇళ్లు కట్టుకొని కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు అధ్యక్ష. ఇది ఒక ఆలేరు నియోజకవర్గంలో ఇది ఇమీడియట్లీగా గౌరవ సభ్యులు ఇక్కడ రేజ్ చేశారు. తమరు నియోజకవర్గంలో ఉన్నది, ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు అనేక మంది నియోజకవర్గాల్లో ఈ సమస్య తలెత్తుతున్న మాట వాస్తవం. ఆనాడు అసైన్డ్ భూమి ఇచ్చింది పేదవాళ్ళకి, గిరిజనులకో, దళితులకో, మైనారిటీలకో, బీసీలకో ఆ భూములు పేదవాళ్ళకి ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. పట్టాలు వారి పేరుతోనే ఉన్నాయి. కానీ నివాస యోగ్యమైన అటువంటి భూముల్లో వారు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న సందర్భాలు అనేక ప్రాంతాల్లో ఉన్నమాట వాస్తవం. ఇది అనేక పర్యాయాలు అనేక సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా ఈ రాబోయే 1-2 రోజుల్లోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ఈ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారో, ముఖ్యంగా హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్లో హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్లు కట్టుకొని ఉన్నారో ఆ ఇళ్లు కట్టుకొని ఉన్న వాటికి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్న అధ్యక్ష. ఆ ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్ తెప్పించి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా దాని మీద కూడా డిబేట్ పెట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుద్దని గౌరవ సభ్యులకి అందరికీ తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.